అసలు మీ భయాలేంటి? మీకు తెలుసా అట్లీస్ట్? ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది. కాకపోతే అడ్మిట్ అవ్వరు. ఎవరికి చెప్పుకోరు. ఎవరికి చెప్పరు. చెప్పనవసరం లేదు. కనీసం మీకు తెలిస్తే దాన్ని రిపీటెడ్గా చేయడం వల్ల మీ భయం నుంచి మీరు బయటికి రాగలరు. కొంతమందికి రోడ్డు క్రాస్ చేయాలంటే కూడా భయపడతారు. సిల్లీగా అనిపిస్తుంది. ధైర్యంగా ఉండేవాళ్ళు, బాగా క్రాస్ చేసే వాళ్ళకి సిల్లీగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ భయం వాళ్ళకి తెలుస్తుంది. కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. చాలా లోగా ఫీల్ అవుతారు. కానీ అది చూపించుకోలేక దాన్ని ఒక గోడ కట్టేసుకుంటారు, షీల్డ్ లాగా. నేను ఈ షీల్డ్లో ఉంటాను, నేను ఒక్కనే ఉంటాను, నేను ఒక్కదాన్నే ఉంటాను, నాకు ఎవ్వరు అవసరం లేదు. అది ఇన్ఫీరియారిటీ. సో చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు. మీరు నిజంగా అలా సఫర్ అవుతుంటే మీ ఫ్రెండ్తో కానీ లేదా మీకు దగ్గర వాళ్ళతో, వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. లేదు అనుకుంటే మనకిప్పుడు కౌన్సిలర్స్, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి. మీ భయాన్ని పోగొట్టడానికి ఏం చెయ్యాలి అనేది టిప్స్ వాళ్ళు చెప్తారు. కానీ మీలో మీరు అలాగే భయపడుతూ ఉన్నారనుకోండి, అది ఎప్పటికీ పోదు. మీరు ఒకవేళ మీ భయం ఏంటో నాకు చెప్పాలనుకుంటే పర్సనల్గా చాట్ చేయండి. పర్సనల్గా మీ భయం ఏంటి అనేది వాయిస్ మెసేజ్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ నాకు పంపించండి. నేను మీకు టిప్స్ పంపిస్తాను.